వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన తులాజా భవానీ లేదా తులజాపూర్ భవానీ మహారాష్ట్ర రాష్ట్రంలోని తులజాపూర్ పట్టణంలో ఉన్న ప్రముఖ శక్తిపీఠం. ఇది 18 శక్తిపీఠాలలో ఒకటిగా భావించబడుతుంది. దేవి తులజా భవానీ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ మహారాజు ముఖ్యమైన దైవంగా పూజింపబడింది. తులజా భవానీ దేవాలయం ఒక కొండపై ఉంది. ఇది అధిక పవిత్రతను కలిగి ఉంది. దేవతా విగ్రహం నల్లటి శిలతో తయారైనది. ఇది సింహంపై కూర్చున్న భయంకర రూపంలో ఉంది. తులజా భవానీ శక్తి స్వరూపం కాబట్టి భక్తులు ఆమెను అధిక భక్తిభావంతో పూజిస్తారు. ఈ దేవాలయానికి అష్టాదశ శక్తిపీఠాల్లో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇక్కడ భవానీ దేవి తల పడిపోయిన చోటుగా పురాణాలు చెబుతాయి. ఈ శక్తిపీఠం ప్రత్యేకించి దసరా పండుగ సమయంలో భక్తులతో నిండిపోతుంది. తులజా భవానీ దేవాలయం శక్తిపీఠంగా ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత కలిగినది. ఈ ఆలయం మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని తంజాపూర్ పట్టణంలో ఉంది. తులజా భవానీని మరాఠా ప్రజలను ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యంత భక్తితో పూజిస్తారు. భవానీ తులజా దేవతకు అద్భుతమైన చరిత్ర ఉంది మరియు పురాణాల ప్రకారం ఆమెను దుర్గాదేవి లేదా పార్వతి రూపంగా పరిగణిస్తారు. దేవతా విగ్రహం సింహంపై కూర్చొని చేతుల్లో ఖడ్గం, తల్వార్ వంటి ఆయుధాలు పట్టుకొని మహిషాసురుని సంహరించే రూపంలో ఉంటుంది. ఈ రూపం భక్తుల కోసం శత్రువుల నుండి రక్షణ కలిగించేది మరియు దుష్ట శక్తులపై విజయం సాధించేది. ఒక పురాణ కథనం ప్రకారం భవానీ తులజాపూర్లో ఉన్న ఈ దేవాలయంలో మహిషాసురుని సంహరించడానికి అవతరించిందని చెబుతారు. అంతేకాకుండా ఛత్రపతి శివాజీ మహారాజ్ తన విజయాలకు ముందు ఈ దేవతను ప్రత్యేకంగా పూజించేవారట. ఆమె నుండి ఆశీస్సులు పొందేవారు. తులజా భవానీ దేవాలయం అంతేకాకుండా భక్తులకు అతి ప్రాచీనమైన మరియు శక్తి స్వరూప దేవాలయంగా కూడా పేరుగాంచింది. ఆలయ విశేషాలు, పూజా విధానాలు, చరిత్ర పురాణ కథనాలు ఈ క్షేత్రాన్ని ప్రత్యేకం చేశాయి. దేవాలయ నిర్మాణం తులజా భవానీ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడినట్లు నమ్ముతారు. ఈ ఆలయం హేమాతపంతి శిల్పకళ శైలిలో నిర్మించబడింది. ఇది ఒక సాంప్రదాయ శిల్పం. ఆలయానికి విశాలమైన ప్రాంగణం, నిశ్చిత ప్రణాళికలతో నిర్మించబడిన గర్భగుడి మరియు స్తంభాలతో కూడిన మండపం ఉన్నాయి. ఆలయం చుట్టూ చారిత్రక నిర్మాణాలు, మఠాలు కూడా ఉన్నాయి. వీటి కారణంగా ఇది పురాతన శక్తిపీఠంగా గుర్తింపు పొందింది. పూజలు మరియు ఉత్సవాలు రోజువారీ పూజలు ప్రతిరోజు ఉదయం సుమారు 5 గంటలకు తులజా భవానీకి కాకడ ఆర్తి నిర్వహిస్తారు. ఇది ప్రత్యేకమైన అభిషేక పూజ. అనంతరం ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం 3 సమయాల్లో విభిన్న పూజలు నిర్వహిస్తారట. ఛత్రపతి శివాజీ మహారాజు తులజా భవానీని తన కుటుంబ దేవతగా ఆరాధించేవారు. ఆయన తన విజయాలకు ముందు దేవతను పూజించి భవానీ అమ్మవారి ఆశీర్వాదాలతో మహారాష్ట్రలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు. అందుకే భవానీ దేవత మరాఠా సామాజిక జీవితంలో ఒక ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. తులజా భవానీ ఆలయ ప్రాముఖ్యత తులజా భవానీ ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ఉండటంతో పాటు ఇది త్రిలింగ దేశంలోని భక్తులకు ఒక ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రం. శక్తిపీఠాల ప్రామాణిక గ్రంథాల ప్రకారం ఇక్కడ సతీదేవి యొక్క కుడిపాదం పడి ఈ స్థలం శక్తిపీఠంగా రూపుదాల్చిందని చెబుతారు. ఈ ఆలయానికి చాలా దూర ప్రాంతాల నుండి భక్తులు వస్తారట. ముఖ్యంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తెలంగాణ ప్రాంతాల నుండి. ఈ విధంగా తులజా భవానీ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని, రక్షణను మరియు విజయాన్ని ప్రసాదించే పవిత్ర స్థలం. తులజా భవానీ ఆలయం ప్రాముఖ్యతను మరియు చరిత్రను మరింత లోతుగా పరిశీలిస్తే ఇది కేవలం శక్తిపీఠంగా మాత్రమే కాకుండా ఒక చారిత్రక సాంస్కృతిక స్థలం కూడా అని తెలుస్తుంది. భవానీదేవి ఆలయ చరిత్ర ఈ ఆలయం చరిత్రలో ప్రతిష్టాత్మకంగా నిలిచింది. చోళులు, శాతవాహనులు మరియు ఇతర రాజవంశాలు
తులాజా భవానీని పూజించారు. మహారాష్ట్రలో మరాఠా సామ్రాజ్యం పెరిగే సమయంలో భవానీదేవి మరింత ప్రముఖమైంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ తులాజా భవానీ అమ్మవారిని తన రక్షక దేవతగా భావించి తరచూ పూజించేవారు. శివాజీ తన యుద్ధాలకు వెళ్లే ముందు భవానీ అమ్మవారి ఆశీస్సులు తీసుకునేవారు. ప్రత్యేకించి శివాజీ మహారాజుకు భవానీ తల్వార్ ఇచ్చినట్లుగా చెబుతారు. ఈ తల్వార్ ఆయన యుద్ధాలలో గెలుపునకు సాక్ష్యంగా నిలిచింది. ఈ కథ శివాజీ జీవితంలో భవానీ దేవత ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. తులజాపూర్ పట్టణం. తులాజా భవానీ ఆలయం ఉన్న తులజాపూర్ పట్టణం మహారాష్ట్రలో అత్యంత పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది. ఈ పట్టణం భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటుంది, ముఖ్యంగా ఉత్సవ సమయాల్లో. తులజా భవానీ విగ్రహం ఒక సింహంపై కూర్చొని ఉన్న రూపంలో ఉంటుంది. ఈ రూపం భక్తులకు శ్రీశక్తి స్వరూపాన్ని గుర్తు చేస్తుంది. సింహం యుద్ధ ఆయుధాలు మరియు భయంకర రూపం ఒక శక్తివంతమైన దేవతగా మరియు అమ్మవారిని చూపుతాయి. దేవత విగ్రహానికి ముందు భక్తులు నెత్తిన మోపడానికి కూడా విభిన్న పూజలు ఉంటాయి. వీటిని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. అరటి పండ్ల పూజ. భక్తులు అరటి పండ్లతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అరటి పండ్లు దేవతకు శక్తిని మరియు సమృద్ధిని ప్రాతినిధ్యం చేస్తాయని నమ్ముతారు. శక్తిపటం. పురాణాలు. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా తులాజా భవానీ ప్రాముఖ్యత పొందింది. దేవి సతీ తన తండ్రి దక్షుడి యజ్ఞంలో తల్లి పట్ల అవమానాన్ని జ్ఞాపకంగా భావించి తన శరీరం అగ్నికి సమర్పించుకుంది. అప్పుడు శివుడు తల్లి శరీరాన్ని తీసుకొని విషాదంలో తికమకపడి తిరిగాడు. ఆ సమయంలో విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీ దేహాన్ని విభజించి పుట్టలు క్షేత్రాలలో విభిన్న ప్రదేశాలలో పడేలా చేశాడట. తులజాపూర్ పీఠం సతీదేవి యొక్క కుడిపాదం పడ్డ ప్రదేశం అని పురాణాలు చెబుతాయి. భవానీ అమ్మవారి సాంప్రదాయాలు. కుంకుమ పూజలు. భక్తులు కుంకుమను అమ్మవారి పాదాల వద్ద సమర్పించి తమ ఇల్లాలికి మంచి భాగ్యాన్ని కోరుకుంటారు. ఈ పూజా విధానం చాలా సాంప్రదాయకంగా, ముఖ్యంగా మహిళల మధ్య అత్యంత ప్రాచుర్యం పొందింది. కాళరాత్రి పూజలు. అమ్మవారి భయంకర రూపాన్ని కాళరాత్రి రోజున ప్రత్యేకంగా పూజిస్తారట. నవరాత్రులలో కాళరాత్రి రోజున నిర్వహించే పూజలు చాలా పవిత్రంగా మరియు శక్తివంతంగా భావిస్తారు. ఆలయంలో భక్తులకు భోజన సత్రం కూడా ఉంది. ఇది ఉత్సవాల సమయంలో భక్తులకు భోజనం అందిస్తుంది. దుర్గాదేవి విగ్రహాలు. ఆలయం చుట్టూ దుర్గాదేవి విభిన్న రూపాలలో ఉన్న విగ్రహాలు ఈ దేవత యొక్క మహిమను మరియు శక్తిని చూపిస్తాయట. తులాజా భవానీ ఆలయం భక్తులకు ఒక శక్తి స్వరూపం మాత్రమే కాదు, వారిని ఆధ్యాత్మికంగా పునరుద్ధరించే పవిత్ర క్షేత్రం. తులజా భవానీ ఆలయం గురించి మరింత వివరంగా చెప్పుకుంటే, ఈ క్షేత్రం శక్తి పూజలకు ప్రాధాన్యమున్న ఒక ముఖ్య స్థలం. ఇది కేవలం మహారాష్ట్రలోనే కాకుండా దక్షిణ భారతదేశంలోనూ ఎంతో ఆరాధించబడుతున్న దేవాలయంగా పేరు పొందింది. తులజాపూర్లోని భవానీదేవిని శక్తి స్వరూపం భయంకర రూపంగా భావించి అత్యంత శక్తి భావంతో పూజిస్తారట. ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు. భవానీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారట. భక్తులు తమ కుటుంబ కళ్యాణం, ధనప్రాప్తి కోసం భక్తితో ఈ పూజలో పాల్గొంటారు. శుక్రవారం పూజలు మహిళలకు ప్రత్యేకంగా కీలకమైనవి మరియు ఇది కుటుంబ సమృద్ధికి ప్రతీకగా భావించబడుతుంది. అమ్మవారి అలంకారం. తులజా భవానీ అమ్మవారిని ప్రతిరోజు విభిన్నంగా అలంకరిస్తారట. పూలతో చేసిన అలంకారం, ఆభరణాలు మరియు వస్త్రాలు అమ్మవారి రూపాన్ని మరింత మక్కువగా చూపిస్తాయి. నవరాత్రి ఉత్సవాలలో ఈ అలంకారాలు మరింత ప్రత్యేకంగా ఉంటాయి. భక్తి రత్నాలు. ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతంలో అనేక చిన్న చిన్న మఠాలు, ఆశ్రమాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో భక్తులు నివసిస్తూ ధ్యానం చేసేందుకు సౌకర్యాలు కల్పించబడతాయి. వీటిలో ముఖ్యంగా యోగ సాధన చేసే స్థానాలు, భక్తుల కోసం ఏర్పాటు చేసిన సత్రాలు ఉంటాయి. దక్షిణముఖ పూజా విధానం. తులజా భవానీ ఆలయంలో అమ్మవారిని దక్షిణ దిశగా చూసే విధంగా పూజిస్తారు. ఈ విధానం
శత్రువులపై విజయం కోసం మరియు కష్టాలు తొలగించుకోవడం కోసం చేసే పూజా విధానంగా ఉంది. కలియుగంలో తులజా భవానీ విశ్వాసం. కలియుగంలో భక్తులకు తులజా భవానీ అమ్మవారి పూజ చాలా ప్రత్యేకం. అమ్మవారిని ప్రార్థించడం ద్వారా సమస్త బాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ నమ్మకం వల్ల భక్తులు ఆర్థిక, సామాజిక సమస్యల నుండి విముక్తి పొందేందుకు అమ్మవారి ఆశ్రయాన్ని పొందుతారు. తులజా భవానీ ఆలయానికి చేరుకునే మార్గాలు. తులజాపూర్ ఆలయానికి చేరుకునే మహారాష్ట్రలోని ఉస్నాబాద్ జిల్లాలో ఉంది. ఇది మరాఠ్వాడా ప్రాంతంలోని ప్రముఖ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పూణే, సోలాపూర్ మరియు ముంబై వంటి ప్రధాన నగరాల నుండి రోడ్డు ద్వారా తులజాపూర్ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. రైల్వే మార్గం. సోలాపూర్ రైల్వే స్టేషన్ నుండి తులజాపూర్కు రోడ్డు ద్వారా కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమాన మార్గం. నాయిగావ్ లేదా పూణే ఎయిర్పోర్ట్ నుండి తులజాపూర్ రోడ్డు ద్వారా ప్రయాణం చేయవచ్చు. ప్రాచీన సాంస్కృతిక ప్రాముఖ్యత. తులజా భవానీ ఆలయం వెనుక ఉన్న పౌరాణికత, చారిత్రక విశేషాలు, భక్తుల ఆరాధన పద్ధతులు ఈ ఆలయానికి మరింత ప్రాధాన్యాన్ని కలిగించాయి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.